నమస్కారం. నా పేరు డాక్టర్ పగిడాల జలేందర్ రెడ్డి. బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, చైర్మన్, విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, యాదాద్రి భువనగిరి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటనగా, ఈ విద్యా సంవత్సరము పిల్లలు జీపీఏ పద్ధతులను అనుకొని వాళ్ళు చదవడం జరిగింది. ఉపాధ్యాయులు కూడా బోధన చేయడం జరిగింది. ఆ పద్ధతులలోనే పిల్లలు మానసికంగా సిద్ధమయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వము ఈ అకాడమిక్ ఎండింగ్లో జనవరిలో మార్కుల చదువు కావాలి, జీపీఏ పాయింట్స్ని తీసేస్తున్నామని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేయడం వలన కార్పొరేట్ శక్తులు మాలాంటి బడ్జెట్ స్కూళ్ళ పైన పడి మమ్మల్ని వేధించే పరిస్థితి ఏర్పడుతున్నది. మార్కుల కోణంలో చూసినట్లయితే పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిపిఎస్ఈ విధానంలో కూడా మార్కులను గ్రేడింగ్ పద్ధతిలోనే ఇస్తున్నారు, ఈ ఒత్తిడి తగ్గించడానికి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ పిల్లల విషయాలను దృష్టిలో పెట్టుకొని, పిల్లల మానసిక ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని మార్కుల విద్యా విధానానికి స్వస్తి చెప్పి అదే పాత పద్ధతి అయినటువంటి గ్రేడింగ్ విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత వారము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి డిఈఓలకు మా బీస్మార్ట్ తరపున మెమోరాండము ఇస్తున్నాము. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు డిఈఓ గారికి కూడా మీ బీస్మార్ట్ తరపున మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి మా విషయాలని విద్యార్థుల మానసిక ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. బీస్మార్ట్ స్టేట్ కమిటీ తరపున జిల్లా నాయకులుగా నేను ప్రభుత్వాన్ని కోరినది ఏమనగా, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పిల్లల మధ్య ఉన్నటువంటి ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని మార్కుల విధానానికి స్వస్తి పలికి జీపీఏ విధానాన్ని అమలుపరిచారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పాత పద్ధతికి స్వస్తి పలికి మరి మార్కుల విధానానికి జీవో జారీ చేసినందువల్ల ఈ విద్యా సంవత్సరం మొదటి నుంచి కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు జీపీఏ విధానంలోనే వాళ్ళకు బోధించడం జరిగింది. మరి చివరగా మార్కుల విధానం అనేసరికి పిల్లల్లో గందరగోళం ఏర్పడి వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం విద్యార్థులని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మానసికంగా ఇబ్బంది కాకుండా, గురి కాకుండా ఆలోచించి పాత పద్ధతినే జీపీఏ విధానాన్ని కొనసాగించాలని మేము బీస్మార్ట్ తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరనైనది. ఎప్పుడైనా కూడా జీపీఏ విధానం అనేది పిల్లల్లో మానసిక ఒత్తిడి కలగజేయకుండా వారి జీవితం ఉల్లాసంగా జరుగుతుంది. కాబట్టి ఈ విధానాన్ని కొనసాగించాలని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా డిఓ గారికి మా కమిటీ తరఫున మెమోరాండం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆ విధానాన్ని అమలుపరచాలని పదే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం.